నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల భారతదేశానికి గణతంత్రం వచ్చిందని, ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అన్నారు. అద్దంకి కోర్టు ఆవరణలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జడ్జి గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలోని స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నారని, ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని సీనియర్ సివిల్ జడ్జి పేర్కొన్నారు. మన ఇలా స్వాతంత్రంగా మనం అన్ని రైట్స్ తోటి, ఫండమెంటల్ రైట్స్ తోటి, డ్యూటీస్ తోటి మన బాధ్యతలు మనం నిర్వర్తించడానికి ఎంతో కృషి చేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేసుకుంటూ వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ వాళ్ళు ఇచ్చిన రైట్సే కాదు డ్యూటీస్ కూడా మనం అందరం చక్కగా చేయాలి, బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుకుంటూ, అందరినీ సమానంగా చూస్తూ, సమానత్వాన్ని పెంచుతూ మనకుండే మన కాన్స్టిట్యూషన్ని చక్కగా పాటించాలని, లాని అబైడ్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అనే విషయానికి వస్తే మన ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం త్యాగాలు చేసి వాళ్ళు స్వేచ్ఛా స్వతంత్రం కోసం పోరాడే సమయంలో 1929-30లో స్వరాజ్య ప్రకటన అనేది ఒకటి చేశారు. ఈ స్వరాజ్య ప్రకటన చేసినప్పుడు మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అనే ఆకాంక్షతోటి ఆ రోజు వారు చెప్పినప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇస్తారని అనుకున్నారు. ఆ రోజు ఇవ్వకపోతే ఆ స్వరాజ్య ప్రకటన అనేది 1930 జనవరి 26న మనం ప్రకటించుకున్నాం. అయితే అప్పటికే మనం స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తరుణంలో తర్వాత అక్కడ లేబర్ పార్టీ ఓడిపోవటం, మనకు స్వతంత్రం అనేది ఆలస్యం రావటం, రెండో ప్రపంచంలో ఎందుకు జరగటం, పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తారు. మీకు అసలు రాజ్యాంగమే లేదు, మీరు స్వతంత్రం ఎలా ఇవ్వాలి అని చెప్పిన తరుణంలో మనం ఆ రోజు రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తయారు చేసుకున్నాం. దీంట్లో మనకున్న పదాలు మొత్తం కూడా చూస్తే 1,46,385 పదాలు ఉన్నాయి. ఒక రకంగా మనం అమెరికా రాజ్యాంగాన్ని చూస్తే 5,059 పదాలే ఉంటాయి. వాళ్ళు దాన్ని 3,000 పదాలు కుదించుకున్న తర్వాత, అంటే లిఖిత రాజ్యాంగాల్లో అత్యంత గొప్పది, అత్యంత పెద్దది భారత రాజ్యాంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా ప్రకటించి ఆ రోజు రాయడం జరిగింది. అయితే మన రాజ్యాంగం రాసేటప్పుడు చాలా మదనపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, వివిధ వర్ణాలు, అంటే ఏ దేశానికి లేనటువంటి భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి ఉంది. కాబట్టి మనం ప్రపంచ దేశాల నుంచి మనం కొన్ని మంచి విషయాలను అరువు తెచ్చుకోవాలన్నారు. అంటే ఈరోజు విమర్శించడం కాదు, ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారిని కూడా విమర్శించారు. మీరు అరువు తెచ్చిన రాజ్యాంగం కదా అన్నారు. ఆయన అన్నారు, ఎక్కడి నుంచైనా నేను అరువు తెస్తా, ఎక్కడ మంచి విషయం ఉన్నా సరే అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ని మనకి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటరీ విధానాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకురావడం జరిగింది. సమైక్య విధానాన్ని తీసుకొచ్చేటప్పటికి మనకి దక్షిణాఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది. అక్కడ రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి ఎన్నికలు కూడా సవరించే విధానాన్ని కూడా అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మనకు ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎలా చేయాలనే దాన్ని జర్మనీ నుంచి తీసుకురావడం జరిగింది. ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇలా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి మొదటి రాజ్యాంగంలో మనకి 395 ఆర్టికల్స్, 9 షెడ్యూల్, 22 భాగాలతోటి ఫస్ట్ రాజ్యాంగం చేస్తే ఈరోజు భారత రాజ్యాంగం 444 ఆర్టికల్స్, Salute! Order! Salute! Order! Mataram Vande Mataram Purna Kusumita Ravana Shobhi
అద్దంకి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవపు వేడుకలు జరిగాయి. ముందుగా అద్దంకి సిఐ సుబ్బరాజు జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర ఉద్యమ నాయకుల గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బరాజు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం రావడం వల్లే నేడు దేశ ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని, స్వతంత్ర ఉద్యమ నేతలు ఎంతో ఓర్పుతో పోరాటం చేయటం వల్లే నేడు దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. దేశానికి సుమారు 76 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిందని, అప్పటి నుంచి రాజ్యాంగ ప్రకారం దేశాన్ని పరిపాలిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం స్వాతంత్రము గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగరవేసుకుని మహానేతలను గుర్తు చేసుకుంటూ ఉంటారని సిఐ సుబ్బరాజు తెలియజేశారు. శుభాకాంక్షలు. మన దేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్రం రావడం జరిగింది. ఆ తర్వాత ఆనాటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఒక సమావేశం అయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల మధ్య రోజులు సమయం పట్టింది. ఆ రాజ్యాంగం తయారు అయినాక పరిషత్తులో పెట్టి చర్చించి అన్ని అంశాలు క్రోడీకరించుకొని మనం పరిపాలించే విధంగా మన భారతదేశాన్ని 1951 జనవరి 26 నుంచి మనం తయారు చేసుకున్న రాజ్యాంగం అమలు జరిగింది. ఆ రోజు నుంచి మనం పూర్తిగా జనవరి 26 రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు కూడా జనవరి 26 కనుక మన జాతీయ జెండాను ఎగరేసుకుని మనకి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మన రాజ్యాంగంలో పౌరుడు ఏ విధంగా నడుచుకోవాలి, పౌరుడికి విధులు ఏంటి, పౌరుడికి హక్కులు ఏంటి, మన చట్టాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ ఆ పీఠికలో రాజ్యాంగంలో పొందుపరచడం జరుగుతుంది. భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని లోబడి ప్రతి పౌరుడు నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు మన జాతీయ జెండాను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, మన రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగంలో ఎటువంటి విషయాలు ఉన్నాయో దాన్ని పొందుపరిచిన విషయాలని సమగ్రంగా అవగాహన చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా నడుచుకుంటారని ఈ భావనలు రాబోయే రోజుల్లో భారతదేశానికి భవిష్యత్తు మీరే కనుక సక్రమైన మార్గంలో క్రమశిక్షణతో విధిని అభ్యసించి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానం ఆశిస్తారని కోరుకుంటున్నారు. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత రంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాగే గాహే తవ జయ దాత జనగణ మంగళ గాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఉత్తమ సేవా పురస్కారాలు ఆదివారం అందజేశారు. విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్రావు, ఎంపీడీఓ సింగయ్య, ఈఓ పిఆర్డి వెంకట్రావు తదితరులకు ఉత్తమ సేవా పురస్కారం అందజేసి అభినందించారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అద్దంకిలోని శ్రీ చైతన్య స్కూల్, భాష్యం స్కూల్, సింగరకొండ రోడ్లోని చైతన్య బదుల పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ముందుగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేసి మహానేతలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ ఎంతగానో అలరించాయి. విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవం గురించి ముఖ్య అతిథులు వివరించారు. విద్యార్థులు అందరూ దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది, స్వతంత్ర పోరాటంలో ఎందరూ పాల్గొన్నారు, వారి జీవిత విశేషాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య తెలియజేశారు. పొందపరుచుకున్నాం అంటే ఇప్పుడు మీరు ఈ పాడారు జనగణమన, వందే మాత్రం, మన జెండాకి సెల్యూట్ చేశారు. ఇదంతా మనకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరులకు అందించినటువంటి బాధ్యత. గురువులు కనుక మీకు లెసన్స్ చెప్పమని చదవమని మీకు హోంవర్క్ ఏ విధంగా మీకు ఇస్తారో అట్లానే భారత రాజ్యాంగం మనకి ఒక మార్గదర్శకంగా మన రాజ్యాంగం పట్ల ఎట్లా ఉండాలి, ప్రభుత్వం పట్ల ఎట్లా ఉండాలి, మన జాతీయ గీతం పట్ల ఎట్లా ఉండాలి, అదేవిధంగా మనం ఏ విధంగా మన దేశాన్ని గౌరవించుకోవాలి అనేటటువంటి భావజాలాన్ని, సమైక్యతని, సమగ్రతను కాపాడటం కోసం కూడా ఇది ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ప్రజలకి ఎలాంటి చేయూతలు ఇవ్వాలి అనేది. ముఖ్యంగా మీరు ప్రాథమిక హక్కుల్లోకి వచ్చేటప్పటికి దశాబ్దాల రాజ్యాంగం గురించి, రాజ్యాంగం యొక్క విలువల గురించి, అసలు ఈ రాజ్యాంగం మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి, దీని ఆవశ్యకత ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం కోసం నాకు చీఫ్ గెస్ట్గా ఆహ్వానం పలికినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా అంజు మేడం గారికి, కోర్సా గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. 76వ రాజ్యాంగ శుభాకాంక్షలు కూడా, దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. Really wonderful performance by
salute. సెల్యూట్ చేయండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న మదర్సాలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్రం గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే అద్దంకి పట్టణంలోని గరటే కాలనీలో ఉన్న బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో ఆదివారం రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన లాయర్ రమేష్ బాబు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరము దేశ గొప్పతనం గురించి వివరించారు. స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల 18 రోజుల తర్వాత గణతంత్ర దినోత్సవం వచ్చిందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా కలిసి ఉండాలని దేవపాలన తెలియజేశారు. ఈరోజు ఉదయమే మాస్టర్ గారు చెప్పారు, రిపబ్లిక్ డే చర్చిలో మాస్టర్ తీసుకొని వస్తే మాట చెప్తారని అవసరం ఈరోజు. ఎందుకంటే ఓన్లీ సండేనే చర్చిలో అందరూ ఉంటారు. రిపబ్లిక్ డే యొక్క గొప్పతనం అనేది ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 1947 మాస్టర్ చెప్పినట్టు స్వతంత్రం వచ్చాక బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెడుతూ మీకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోమని చెప్తే రాజ్యాంగ భవిష్యత్తు ఒక రచనా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ భారత సువిశాలమైనటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణాలను కలిపి మేము భారతీయులమైనటువంటి భావన కల్పించడం కోసం ఒక రాజ్యాంగ రచన జరగాలని చెప్పేసి కోరినప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద అనేక దేశాలలో విద్యావేత్తలు అడిగారు. వాళ్ళు చెప్పారు, మీరు అన్ని దేశాల్లో తిరగాల్సిన అవసరం లేదు, మీ భారతదేశానికి రాజ్యాంగం రచించగలిగినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే ఉన్నాడని. అప్పుడు అంబేద్కర్ని కోరితే మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను ఆయన పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి ముఖ్యాంశాలను తీసుకొని ఇవాళ భారతదేశానికి గణతంత్ర దినోత్సవం అని చెప్తారు. చాలా కాలం బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గినటువంటి ఈ దేశానికి 47 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చింది.
అప్పుడు మనకు నిబంధన లేదు. ఇప్పుడు మనకి పాత నిబంధన అని కొత్త నిబంధన అని మీకు తెలుసు కదా. మీకు నిబంధన అంటే ఏమిటి? నిబంధన అనే మాట అర్థం ఏంటంటే ఒక చట్టం, ఒక మార్గదర్శకం, ఒక దిక్సూచి, ఒక హెచ్చరిక. పాత నిబంధన, తర్వాత కొత్త నిబంధన. మరి మన ఈ దేశం మొత్తానికి ఒక మతం కాదు, 23 మతాలు ఉన్నాయి. జైన మతం, బౌద్ధ మతము, రాష్ట్రీయ మతము, క్రైస్తవ మతంలో చాలా శాఖలు, హిందూ మతము, మహామదీ మతం. ఇన్ని మతాలని కలిపి పుట్టినటువంటి గ్రంథమే రాజ్యాంగం. ఎన్నో వర్గాలు, ఎన్నో వర్ణాలు, ఎన్నో భాషలు, సంప్రదాయాలు, అలవాట్లు, నష్టాలు, కష్టాలు, పాపాలు, శాపాలు, పండగలు, పబ్బాలు ఒక రకంగా ఉండవు. నీతి గొప్ప. మా క్రైస్తవ మతంలో యేసు ప్రభు కంటే మించినవాడు లేడు అని నేను కూడా అంటాను. కానీ వాళ్ళు ఏమంటారు? మా అల్లా కంటే మించినటువంటి వాడు లేరు. వాళ్ళు ఏమంటారు? మా భగవద్గీత కంటే మించిన వాడు లేరు, కృష్ణుడు కంటే మించిన వాడు లేరు. రామాలయం చాలా పొడవు ఉంది, వయసులు కావాలంటే బొమ్మలు కదా. అద్దంకిపట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ నేతలు కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అందులో భాగంగా బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 76వ స్వతంత్రం గురించి వివరించారు. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అద్దంకిపట్టణంలోని కట్టికిందపాలెంకు చెందిన పేద ఎస్సీ నిరుద్యోగి కోచింగ్ నిమిత్తం వధుబాబుకి రోటరీ మిత్రుల సౌజన్యంతో 16,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మధుబాబు కష్టపడి పోలీస్ పరీక్షలో నెగ్గి ఉద్యోగం సాధించి సమాజానికి సేవ చేయాలని క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క స్వతంత్ర ఫలాలు, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి కానీ అభివృద్ధి అనేది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అందరూ కూడా అభివృద్ధి ఫలాలు చూస్తూ భారతదేశం ఏ విధంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతున్న సందర్భాన్ని భారతదేశం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, ఎక్కడికెక్కడికి విమానాలు కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్ని రంగాలు కూడా మరి ఆర్థికంగా ప్రపంచ దేశాల ధీటుగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటి గొప్ప కళాకారులు తయారు చేసినటువంటి మరి కళా శకటం కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ యొక్క శకటం తిరగటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించదగ్గ విషయంగా. మరి అట్లానే ఒకప్పుడు పద్మశ్రీలు, పద్మవిభూషణలు డబ్బులు ఉన్న వాళ్ళకే వచ్చాయి. కానీ ఈరోజు దేశంలోని అత్యుత్తమ కళాకారులకు, గొప్ప వాళ్లకు, పేదవారికి కూడా పద్మశ్రీలు, పద్మవిభూషణలు తీసుకోవడం అదంతా కూడా ఎన్డీఏ సారథ్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశమంతా జరుపుకుంటున్న పండుగలో భాగస్వామ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. 75 ఏళ్ల పాటు మనకి ఒక మార్గాన్ని నిర్దేశించిన రాజ్యాంగం మనకి రామాయణం లాంటిది, భారతం లాంటిది, భాగవతం లాంటిది, బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది మన భారత జాతి గర్వంగా తల ఎత్తుకొని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా ఆవిర్భవించిన రోజు ఈరోజు. మహనీయులందరినీ తలుచుకోవాల్సిన అవసరం ఈరోజు. మన భారత జాతి మొత్తం మత, కుల, భాష ఎలాంటి వివక్ష లేకుండా చేసుకుంటున్న పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని ప్రకటిస్తున్నారు. Gracias.
రాశానండి. రాసినప్పుడు నాకు మెయిన్ ఎగ్జామ్స్లో పోతాను. మెయిన్ దాకా వస్తున్నా కానీ అలా మార్కులు నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల నాకు కోచింగ్ తీసుకోగలుగుతున్నాను. సరైన గైడెన్స్ లేక నేను ఎగ్జామ్స్ సరిగా కోచింగ్ సెంటర్ లేక నేను వెనకబడిపోయింది. ఈసారి ఎలాగైనా కావాలని ఒక లాస్ట్ అవకాశంగా ప్రయత్నిద్దామని సార్ గారికి చెప్తే, రమేష్ సార్ గారికి సార్ హెల్ప్ చేస్తాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.